నమస్తే శివోం నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి. వెల్కమ్ టు మదర్ ఇండియా ట్రస్ట్. 10 మందికి ఉపయోగపడే వీడియోస్ చేసి మీ అందరికీ చేసే విన్నపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నచ్చితే ఫార్వర్డ్ చేయండి. మా ఛానల్ను 10 మందికి చేరేలా సహకరించండి. శివోం. ఈ సమ్మర్లో, వేసవి కాలంలో మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి? ప్రతి కాలం మారినప్పుడల్లా దానికి తగిన జబ్బులు వేరే ఉంటాయి. అన్ని కాలాల్లో ఒకే రకమైన జబ్బులు రావు. శీతాకాలం వచ్చింది అనుకోండి, చలికాలము చర్మం పగులుతుంది. ఎందుకు? చలికి చర్మం ముడుచుకుని పోతుంది, ఆ గ్యాప్స్ వస్తాయి. అలాగే చర్మం పగిలిన సందుల్లో ఫంగల్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. అది శీతాకాలానికి సంబంధించింది. ఎండాకాలానికి వస్తే బాడీలో టెంపరేచర్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకు? బయట టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సన్ స్ట్రోక్. వడదెబ్బ తగలకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే సన్ స్ట్రోక్ క్యాన్ లీడ్ టు డెత్. వడదెబ్బ ప్రాణాపాయము. ప్రాణాపాయం అని అంటే ఇంకా మళ్ళీ రివర్సిబుల్ ఉండదు అది. కాబట్టి వడదెబ్బ రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వడదెబ్బ లక్షణాలు ఏంటి, ఇది ఎలా వస్తుంది, ఫస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. వడదెబ్బ అని అంటే వేరేదేం లేదు. వడదెబ్బ అని అంటే ఈ ఎండ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, నీళ్లు తక్కువగా తాకడం, బాడీలో టెంపరేచర్ విపరీతంగా పెరగడాన్ని వడదెబ్బ అంటారు. సన్ స్ట్రోక్ అంటారు. సన్ స్ట్రోక్ అని అంటే సన్ ఏమిస్తాడు మనకు? వెలుగును, ఎండను, హీట్ని ఇస్తాడు. ఆ హీట్ మనకు వచ్చింది మనకు, అదే సన్ స్ట్రోక్. అలా సన్ స్ట్రోక్ అని అంటే బాడీలో టెంపరేచర్ జనరల్గా ఎంత? 98.4 degrees Fahrenheit, 36 పాయింట్ చేంజ్ మనకు డిగ్రీస్ సెంటిగ్రేడ్గా చెప్పుకుంటాం. ఈ 98.4 నుంచి 99 వరకు వస్తే పర్లా, 100 వరకు మనం తట్టుకునే దానికి ఉంటుందా? ఒళ్ళు కాలిపోతుంది అని అంటాం కదా, అది 100. అది కాస్త 102, 103కు వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని ఫెబ్రైల్ కన్వల్జన్స్ అంటాం. ఫిట్స్ కూడా వస్తాయి, బాడీ విపరీతంగా కాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది నీళ్లు తాగకుండా. ఎందుకు నీళ్లు తాగకపోతే అంటే బాడీలో అసలు టెంపరేచర్ ఎలా కంట్రోల్ అవుతుందో తెలుసా మీకు? హైపోథలామస్ టెంపరేచర్ను కంట్రోల్ చేస్తుంది. మనం పీల్చి వదిలే గాలి టెంపరేచర్ను కంట్రోల్ చేస్తుంది. అని అంటే మనం వేడి గాలి తీసుకుంటాం, చల్లగా చేస్తుంది బాడీ. దాంట్లో బాగా మీరు గమనించండి, గాలి పీల్చినప్పుడు మీరు నోట్లోకి చూడండి, చల్లగా. దీంట్లో శీతలి అంటారు, అంటే మన బాడీని కూల్ చేసుకోవచ్చు. దానికి యోగాలో కూడా శీతలీకరణం అని అంటుంది. నాలుకను మడత పెట్టి గట్టిగా పీల్చడం, అలా పీల్చడం చూడండి మీరు, చల్లగా అవుతుంది. అదే బయటికి వదిలేటప్పుడు మీరు చెక్ చేయండి, వేడిగా ఉంటుంది. అంటే వేడి బయటికి, చల్లదనం లోపలికి అనేది వస్తుంది. సో ఇక్కడ అలా బాడీ టెంపరేచర్ విపరీతంగా పెరిగినప్పుడు వడదెబ్బ వస్తుంది. నీళ్లు తాగకపోవడం, ఎండకు ఎక్స్పోజ్ కావడం, విపరీతంగా పనిచేయడం, అలసిపోవడం. ఇక్కడ చేయవలసిన ఇమ్మీడియట్ ఏంటి? దగ్గరున్న ఆసుపత్రికి వెళ్ళాలి. రాంగ్. 108కు కాల్ చేయాలి. అఫ్కోర్స్ చేయాలి, కానీ తను వచ్చే లోపల ఏం చేయాలి? ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా వరకు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఎయిడ్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే, డాక్టర్ చేసేదానికంటే ఫస్ట్ ఎయిడ్తో చేసి బ్రతికిన వాళ్ళే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. నేను కూడా ఒక డాక్టర్నే, కానీ నేను గొప్ప కంటే ప్రథమ చికిత్స చేసేవాళ్ళు చాలా గొప్ప. నేను ఘంటాపథంగా చెప్తాను. ఎందుకనంటే వాళ్ళు చేసినందుకే కేసు ఇంకా సర్వైవ్ ఉంటుందంటే, మా వరకు రావాలనంటే ఆ కేసు సర్వైవ్ ఉండాలిగా. గుండె ఊపిరితిత్తులు కొట్టుకునేంత వరకు ఏదైనా డాక్టర్ చేయగలుగుతారు. ఆ రెండిట్లో ఏదో ఒకటి మైనస్ అయినా చేయలేరు. ఊపిరితిత్తులు పోయి గుండె కొట్టుకుంటుందనంటే ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ద హార్ట్ ఈజ్ స్టాప్, గుండె ఒకసారి ఆగిపోతే మళ్ళీ మొదలు పెట్టడం 99% అసాధ్యం, 1% పాజిబిలిటీ ఉంటుంది. అది కార్డియాక్ రిసస్కిటేషన్ ద్వారా అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇచ్చి. సో ఇక్కడ ప్రథమ చికిత్స ఏం చేయాలి? మీరందరూ వడదెబ్బ తగిలిందని ఫస్ట్ ఎలాగ అనుకుంటారు? ఒళ్ళు పట్టుకుంటే కాలిపోతుంది. ఒళ్ళు కాలిపోతుందని అంటే మనం పెన్నం ఎలా వేడిగా ఉంటుందో అంత వేడి, నిజంగా అంత వేడిగా ఉంటుంది. ప్లస్ సెగలు కక్కుతుంటుంది. కాబట్టి వెంటనే ఏం చేయాలని అంటే, తల భాగం వదిలేసి మిగతా భాగం అంతా పడుకోబెట్టి నీళ్లు పోసేసేయాలి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పేషెంట్ వస్తాను మేము ఏం చేస్తామనంటే, లెదర్ బెడ్స్ ఉంటాయి, ఆ బెడ్ మీద పడుకోబెట్టేసి మగ్గులు నీళ్ళు పోసేస్తాను. ఫస్ట్ ఒక లోయర్ ఒకటి పెట్టేసి బట్టలు తీసేస్తాను, అంటే ఎక్స్పోజ్ అవ్వాలి స్కిన్. తర్వాత నీళ్ళలో చేసేస్తాం, అంటే జస్ట్ లైక్ టబ్ లేదా షవర్ అయినట్టు లెక్క. ఇలా చేస్తే బాడీ వెంటనే కూల్ డౌన్ అవుతుంది. కానీ ఫాస్ట్గా కూల్ డౌన్ అవ్వడం కూడా ప్రమాదం. కాబట్టి మనము ఒక సైడ్ నుంచి పోసుకుంటూ వస్తాము. అలా చేసుకుంటూ వచ్చాక తల నుదుటి పైన, సినిమాలో చూపిస్తారు కదా, ఏంటి జ్వరం వచ్చిందంటే పట్టి వేసి తడి పట్టి వేస్తారు, అది ఒక్కటి సరిపోదు. చాలా మంది అది వేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు. కాదు, అసలు హీట్ అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ ప్రమాదం తెలుసా? తలపైన ప్రమాదం. వడదెబ్బ తగిలిన వాళ్ళలో ఎక్కువ స్ట్రోక్తో చనిపోయే వాళ్ళు బ్రెయిన్ ఆ హీట్ను తట్టుకోలేక రెస్పిరేషన్, హార్ట్ ఫంక్షనింగ్ ఆపేస్తుంది. అలా ఆపేయకూడదనంటే ఎక్కడ పోయాలి? ముందు నీళ్ళు ముక్కు నోరు బాగా ప్యాక్ చేసుకొని తలంతా నీరు
పోయాలి. అంటే మొత్తం బాడీ అంతా నీటితో తడపాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్ ఏం చేస్తామంటే బెడ్షీట్ వేసేసి నీళ్లు కొట్టేసి పెట్టేస్తాం. అలాగే అంటే ర్యాప్ చేసి పెట్టేస్తాం కూల్ డౌన్ అవ్వడానికి. టెంపరేచర్ రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ చేస్తే హైపోథర్మియా వస్తుంది. అతి సర్వత్రా వర్జయతి. ఎంతవరకు చేయాలి? నార్మల్ టెంపరేచర్ అంటే 98.4 లేదా 98 వరకు, 99కి వస్తేనే ఆపేసేయాలి. దీంతో పాటు చేయవలసిన రెండో పని ఏంటంటే, దేంతో మనము వచ్చిందని వడదెబ్బ చెప్పుకున్నాం. ఒకటి బాడీ టెంపరేచర్ పెరుగుతాయి. రెండవది ఏంటి? నిర్జలీకరణం, డీహైడ్రేషన్ మనం ఎలా తీసుకోవచ్చు అని అంటే, పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడు, నాకు దప్పిగా అవుతుంది అని అంటున్నాడు, అప్పుడు ఇవ్వాలి. దప్పిగా అవ్వడం లేదు, కాన్షియస్గా లేడు, స్పృహలో లేనప్పుడు బలవంతంగా నోట్లో నీరు పోస్తే మీరే చంపుతారు పేషెంట్ని. అదేంటి సార్ అలా చెప్పారు? ఎస్, మనము స్పృహలో ఉంటే పేషెంట్ గుటిక వేస్తే అది అన్నవాహికలోకి పోతుంది. స్పృహలో లేకపోతే గాలి పీల్చే ఊపిరితిత్తులోకి నీరు పోతుంది. ఆస్పిరేషన్ ద్వారా క్షణాలు చచ్చిపోతారు. జాగ్రత్త. ఫస్ట్ ఎయిడ్ ప్రాణాన్ని కాపాడగలదు, ప్రాణాలను తెలివి లేకుండా చేస్తే తీయగలదు కూడా. సో అందుకే జాగ్రత్త. ఏం చేయాలి? స్పృహలో ఉండి, అన్న నీళ్ళు తాగుతావా, అమ్మ నీళ్ళు తాగుతావా అంటే నేను తాగుతాను అన్నప్పుడే తాపండి. అది కూడా కూర్చోబెట్టి తాపండి. కూర్చోబెట్టే పొజిషన్ ఏంటి? కూర్చోబెట్టి పొరపాటున నీళ్లు పోయినా కాఫ్ చేసి బయటికి తీస్తాడు. పడుకోబెట్టినప్పుడు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. ఆస్పిరేషన్తో, బ్రాంకోస్పాజంతో అంటే ఊపిరి గొట్టం బిగుసుకుపోయి స్పాట్లో చనిపోయే అవకాశం ఉంది. బీ అవేర్ ఆఫ్ దట్. సో ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ నీళ్లు తీసుకోలేని స్థితిలో ఉన్నారు, అన్కాన్షియస్, వాట్ యూ విల్ డూ? ఇమ్మీడియట్గా సెలైన్. ఎవరైనా ఎక్కించవచ్చు. దీనికి కంపల్సరీ పెద్ద డాక్టరే అవసరం లేదు. ఎవరైనా నరంలోకి సూది పెట్టగలిగే తెలివి ఉంటే చాలు, సెలైన్ ఎక్కించాలి. ఎంత ఎక్కించాలి? 10 బాటిల్ ఎక్కించాలా? అప్పుడు ప్రమాదమే. నీళ్ళు ఎక్కించినందుకు చనిపోతాడు. ఏమవుతుంది దాంట్లో? ఎడిమా, పల్మనరీ ఎడిమా అనే గుండెకు నీరు ఎక్కుతుంది. గుర్తుపెట్టుకోండి. 1 లేదా 2 బాటిళ్ళు మ్యాక్సిమం. అంటే 3rd డిగ్రీ డిహైడ్రేషన్ అని అంటే 3 బాటిల్స్ అంటే 1.5 లీటర్ ఎక్కాలి. మన బాడీలో బ్లడ్ ఎంత ఉంటుంది? 5 లీటర్స్ ఉంటుంది. అదిలో 63 to 70% వాటర్ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ వెళ్ళినందుకే కదా రక్తం చిక్కబడి సింకోప్ వస్తుంది. కాబట్టి ఆ వడదెబ్బ పోవాలనంటే 500 ml, 1000 ml, 1500 అంటే ఒక్కొక్క బాటిల్ 500 ml వస్తుంది. ఏ బాటిల్ పెట్టొచ్చు? బాటిల్లో 4 రకాలు వస్తాయి. ఒకటి నార్మల్ సెలైన్, సేమ్ మనం తాగే వాటర్ మాదిరి నార్మల్ సెలైన్. తర్వాత రెండవది వచ్చేసి D5, డెక్స్ట్రోజ్ 5% అని, దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది. మూడవది DNS అని వస్తుంది. DNS అని అంటే డెక్స్ట్రోజ్ ఉంటుంది, నార్మల్ సెలైన్, ఈ 2 కలిపి వస్తుంది. ఇంకా నాలుగోది RL ఉంటుంది. RL అంటే రింగర్ లాక్టేట్. రింగర్ లాక్టేట్ ఏంటంటే సోడియం పొటాషియం ఎక్స్ట్రా యాడ్ అవుతాయి దీంట్లోకి. అంటే డెక్స్ట్రోజ్ ఉంటుంది, నార్మల్ సెలైన్ ఉంటుంది, తర్వాత ఈ సోడియము పొటాషియము ఎలక్ట్రోలైట్స్ కూడా కలుస్తాయి. RL ఎప్పుడు పెట్టాలంటే BP ఫాల్ అయితే పెట్టాలి. మీకు ఈ వడదెబ్బలో ఇంకొక మోస్ట్ కాంప్లికేషన్ BP పడిపోవడం. ఎందుకు BP పడిపోతుంది? అసలు BP అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్, లాటరల్ వాల్ మీద పెట్టే ప్రెషరే BP. ఆ ప్రెషర్ ఉండాలంటే తగినంత వాటర్ ఉండాలిగా, అంటే బ్లడ్ ఫ్లో అవుతుండాలి. ఫ్లో తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ లో వాటర్ లెవెల్, నీటిలో శాతం తగ్గినందుకు. సో ఇది బ్లడ్ సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. తాగకపోతే, తాగాడనుకోండి హ్యాపీగా పెట్టండి. నెక్స్ట్ది వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, తాగలేని స్థితిలో ఉన్నాడంటే కూడా సెలైన్ పెట్టాలి. వీటితో పాటు తన శరీరంలో హీట్ తగ్గించడానికి టెంపరేచర్ తగ్గే మెడిసిన్ కూడా ఇవ్వాలి వీటితో పాటు. అది అల్లోపతి కావచ్చు, పారాసిటమాల్ కానీ, తర్వాత నిమసలైడ్స్ కానీ అవి ఇచ్చుకోవచ్చు. లేకపోతే హోమియోపతిలో బెల్లడోనా, ఆర్సెనిక్ వండర్ఫుల్గా పనిచేస్తాయి. ఫీవర్కి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి డ్రాప్ బై డ్రాప్ ఇవ్వవచ్చు. వీటితో పాటు మునక్క అనంటే విత్తనాలు ఉన్నటువంటి ద్రాక్ష, దీన్నే మునక్క అంటారు. అవి నానబెట్టి వాటి నీళ్ళు దాపించినా ఫీవర్ తగ్గిపోతుంది. వీటితో పాటు తులసి వాటర్ కూడా ఇవ్వచ్చండి. ఇది యాంటీవైరల్ కూడా. సో ఇక్కడ మనం వడదెబ్బ అంటే ఏంటో తెలుసుకున్నాం, దాని లక్షణాలు తెలుసుకున్నాం, దాన్ని ఎలా ప్రథమ చికిత్స చేయాలో తెలుసుకున్నాం. ప్రథమ చికిత్స చేశాక మనం దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. హార్ట్ అన్ని చెక్ చేయించుకోవాలి. సింపుల్గా ఒక 200 రూపాయలు ECGతో తెలిసిపోతుంది ఏమన్నా హార్ట్ మీద ప్రెషర్ పడిందా. బ్రెయిన్ ఒక్కొక్కసారి దెబ్బతింటే పర్మనెంట్గా దెబ్బతింటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ఎప్పుడు చూసినా వడదెబ్బను వీలైనంత తొందరగా ఇంటి దగ్గర నేను చెప్పిన సిస్టమ్స్తో ట్రీట్ చేసి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఓన్లీ కన్సల్టేషన్ చాలు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓకే, ప్రాబ్లం ఉంది, అడ్మిషన్ చాలు. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది, స్పృహలో కూడా లేదు, అప్పుడు ICUలో పెట్టాల్సి వస్తుంది. సార్ సింపుల్గా ఏదైనా ఇంత ఖర్చు కాకుండా సింపుల్గా వెళ్ళే సిస్టమ్ చెప్పండి అని అంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నివారణ జబ్బు తీసుకొని వచ్చేదానికంటే ఉత్తమమైన మార్గం నివారణ. అంటే చేతులు కాలేక ఆకులు కట్టుకునేదానికంటే ముందే తెలుసుకోవడం. ఎన్ని రకాలుగా చెప్పినా ప్రివెన్షన్ అన్నట్టు. ఏం చేయాలి ప్రివెన్షన్ అని అంటే, అయ్యా బాబు ఎండాకాలం వచ్చింది, ఏం చేయాలి? ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి.
ఆల్వేస్ కీప్ ఒక వాటర్ బాటిల్. నేను చూపిస్తున్నది కాదు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో వాటర్ అయినా శుభ్రంగా పెట్టుకోవచ్చు, ఏ నీళ్ళైనా పెట్టుకోవచ్చు. నీళ్లు పెట్టుకోండి. రెండవది నీళ్ళే కాకుండా మజ్జిగ పెట్టుకోండి. మజ్జిగ శీతలిని అని అంటే బాడీలో టెంపరేచర్ను తగ్గిస్తుంది. మజ్జిగ పెట్టుకోండి. అలాగే టెంకాయ నీళ్ళు, వీలైతే టెంకాయ నీళ్ళు తాగండి. పనికిమాల కూల్ డ్రింకులు తాగుతారు 30 రూపాయలు పెట్టి, ఇంకొక 20 రూపాయలు పెడితే 50 రూపాయలు శుభ్రంగా టెంకాయ నీళ్ళు వస్తుంది. టెంకాయ నీళ్ళు మీరు తాగితే అందులో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, గ్లూకోజ్ కూడా ఉంటుంది, వాటర్ కూడా ఉంటుంది. మీకు సన్ స్ట్రోక్ రాదు గ్యారంటీగా. ఎండలో తిరగడం ఆపేయండి, లేదా గొడుగు తీసుకోండి. ఏ గొడుగు తీసుకుంటారు? చాలా మంది గొడుగు అనగానే అందరికీ బ్లాక్ కలర్ గొడుగు గుర్తుకొస్తుంది. బ్లాక్ కలర్ హీట్ను అట్రాక్ట్ చేస్తుంది. అంటే నల్లటి బట్టలు మీరు వేసుకొని ఎండలో వెళ్ళండి, బొబ్బలు పుడతాయి. అంటే హీట్ను తీసుకుంటుంది. కృష్ణ కలర్ అంటారు. కృష్ణ కలర్ అంటే అన్నిటినీ తీసుకుంటాడు కృష్ణుడు. వాక్యూమ్ లాగేస్తుందండి. కాబట్టి అది కాదు. మరి ఏది వాడుకోవాలి? వైట్, తెలుపు రంగుది వాడుకోవాలి. తెలుపు ఏం చేస్తుంది? అన్నిటినీ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏది తీసుకోదు. నిర్మలమైన మనసు ఉన్న వాళ్ళు ఎక్కువగా వైట్ డ్రెస్ వేస్తారు. నేను కూడా వైట్ డ్రెస్ ఎక్కువగా వేయడానికి ఇష్టపడతాను, అది శుక్ర కాబట్టి వైట్ డ్రెస్ ఎక్కువగా వేయడం అని అంటే ఎవరు ఎమ్మి చేసినా, ఎవరేని మీ మీద చేయడానికి చూసినా, ఎవరెన్ని నిందలు వేసినా, ఎవరెన్ని అపవాదులు చేసినా మీరు మాత్రం హ్యాపీగా ఉంటారు వైట్ వేసుకుంటే. ఎందుకంటే అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఎవరు తిడతారో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఎవరి చెడు దృష్టి ఉంటుందో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఎవరు ఏం చేయాలనుకుంటే వాళ్ళకి అవుతుంది. అందుకే వైట్ వేసుకోండి. బ్లాక్ వేసుకున్న వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, వైట్ వేస్తే రిఫ్లెక్ట్ చేస్తారు. కాబట్టి తెల్లటి గొడుగులు వాడండి. ఇక థర్డ్ వన్, వడదెబ్బ రాకుండా ఉండాలనంటే నూలు దుస్తులు వేసుకోవాలి. అంటే కాటన్, టెరీ కాటన్ వేసుకుంటే హీట్ పెరుగుతుంది. స్కిన్కి దగ్గరగా ఉన్నది వేసుకుంటే స్కిన్ ఊపిరి పీలుస్తుంది. స్కిన్ చాలా మందికి తెలియదు. ఊపిరితిత్తులు ఓన్లీ ముక్కు, తర్వాత ఊపిరితిత్తులు మాత్రమే ఊపిరి పీలుస్తాయి అనుకుంటారు. కాదు, మన చర్మం కూడా ఊపిరి పీలుస్తుంది. కాబట్టి దయచేసి వదులుగా ఉన్న డ్రెస్సులు వేసుకుంటే వడదెబ్బ రాదు. టైట్గా ఉంటే స్కిన్ ఇది వదులుగా ఉన్న వేసుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే చర్మం ఎప్పుడు కూడా కూల్తో టెంపరేచర్ను కంపెన్సేట్ చేయడానికి చెమటను పుట్టిస్తుంది. ఆ చెమట చర్మం మీద పుట్టినప్పుడు మీరు చూడండి, ఊపి చూడండి, చల్లగా ఉంటుంది. అని అంటే చర్మాన్ని చల్లగా చేసి మన బాడీని చల్లగా పెట్టడానికి శరీరం ప్రయత్నిస్తుంటుంది. మీరు దానికి సహకరించాలి కానీ వెళ్ళి ఇంకా దాన్ని కుంపట్లో పెట్టినట్లు వేడిగా పెడతామని అంటే కుదరదు. కాబట్టి ఏం చేయాలి? వదులుగా ఉన్నటువంటి నూలు దుస్తులు ధరించాలి. ఇవి వాటర్ బాటిల్, మజ్జిగ చెప్పాను, తర్వాత టెంకాయ నీళ్ళు చెప్పాను, తర్వాత వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. ప్లస్ సాధ్యమైనంత వరకు నల్లటి కళ్ళజోడు పెట్టుకోండి. జనాలు ఏమన్నా అనుకోండి, స్టైల్ కొడుతున్నారనో వాళ్ళు ఏదైనా పేరు పెట్టినా ఎండ కొట్టకుండా నల్లటి కళ్ళజోడు పెట్టడం కరెక్ట్. ఇంకా బైక్ మీద వెళ్తుంటారు, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇది. ఆ ఎఫెక్ట్ ఏంటనంటే వేడి గాలి ఎక్కువగా కొడితే ఫాస్ట్గా వడదెబ్బకు గురవుతారు. మరి వాళ్ళు ఏం చేయాలి? జాకెట్ వేసుకోవాలి. ఎలాంటి జాకెట్? లోపల కూల్గా ఉంటుంది. ఇంకా బెస్ట్ విషయం నేను చెప్తాను, వినడానికి నవ్వుకున్నట్టుగా విడ్డూరంగా ఉంటుంది, కానీ బెస్ట్ ఏంటో తెలుసా? మీరు లాంగ్ డ్రైవ్ ఎండలో వెళ్ళాల్సి వచ్చింది ఒక 2 అవర్స్, లోపల బనియన్ షర్ట్ నీళ్ళల్లో ముంచండి, వేసుకోండి, పైన జాకెట్ వేసుకొని వెళ్ళండి. అది మీ బాడీని కూల్ చేస్తుంది. వేడికి సమాధానం నీరు, కూలే, రైట్? ఇదొకటి. ప్లస్ సాధ్యమైనంత వరకు నీడలో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ వర్క్ ఏదున్నా 10 లోపల చేసుకోండి, 4 తర్వాత పెట్టుకోండి. 10 to 4 మోస్ట్ డేంజరస్ టైం. 11 అనుకుందాం. 11కు మొదలైతే 4 వరకు విపరీతంగా వేడి ఉంటుంది. 4 తర్వాత వేడి తగ్గుతుంది, కానీ వేడి గాలులు వస్తాయి. సో వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో చేయాలి. వడదెబ్బ లక్షణాలు చెప్పాను. ఇవి ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళకి వస్తాయో తెలుసా అండి? 50, 60 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయండి. ఎందుకనంటే చిన్నపిల్లలు ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు టెంపరేచర్ను కంట్రోల్ చేసే హైపోథలామస్ ఏమవుతుందనంటే వీక్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా అఫెక్ట్ అవుతారు. మా ఫాదర్ కూడా ఒకసారి వడదెబ్బ కొట్టేసింది. మేము అదృష్టవశాత్తు అన్ని జాగ్రత్తలు చేసుకుని ఇంట్లోనే డాక్టర్ కొడుకున్నాను కాబట్టి అన్నీ చేసుకుని నేను సేవ్ చేసుకోగలిగాను. అలా మీరందరూ కూడా ప్రతి ఇంట్లో సేవ్ చేసుకోవాలంటే డాక్టరే ఉండవలసిన అవసరం లేదు. నేను చెప్పిన పాయింట్ చేసుకుంటే చాలండి. పట్టుకొని చూస్తూ తెలిసిపోతుంది. ప్రతి మనిషికి దేవుడు తగినంత తెలివి ఇచ్చాడు. ఆ తెలివి, టాలెంట్ ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వడదెబ్బ ఎఫెక్ట్ రాకుండా చూసుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. పనులు చేసుకోవడానికి మ్యాక్సిమం ఆ మధ్యలో టైం అవాయిడ్ చేయండి. ఒకవేళ వడదెబ్బ వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్పాను, ఇవి చేసుకోండి. అంతేగాని లక్షలు పోసేసి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఐసీయూలో పెట్టి వడదెబ్బ కొట్టిందని 2 లక్షలు అని చెప్పారనుకోండి, యూ విల్ బికమ్ ఏ ఫూల్. చేయాలి. ఎప్పుడు చేయాలి? పేషెంట్ అన్కాన్షియస్గా ఉండి బ్లడ్ థిక్ అయ్యి ఇంకా రిస్క్ ఉంది, అసలు గుండె ఆగిపోయే పరిస్థితి ఉందంటే అప్పుడు వెళ్ళాలి. ప్రతిదానికి భయపడి వెళ్ళమాకండి. ఇండియాలో అందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టేది, ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకునేది హెల్త్ మీద నుంచే. అన్ని లక్షలు ఖర్చు పెట్టే వరకు రోజు 50 రూపాయలు, ఆ లక్షకు బ్యాంకులో పెడితే 3000 వడ్డీ వస్తుంది. 3000 అని అంటే ఎంత? రోజుకు 100 రూపాయలు. దాంట్లో 50 రూపాయలు పెట్టి టెంకాయ నీళ్ళు తాగండి,
మీకు వడదెబ్బ అనేది రాదు. ఎంతవరకు అన్నా నేను ఏప్రిల్ మే జూన్లో వర్షాలు పడతాయి. ఈ 2 నెలలు చూసుకుంటే చాలండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి చేసే వీడియోలను అందరికీ నచ్చేలా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీరు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ లక్షణాలు వాళ్ళు తెలుసుకుని వడదెబ్బ నుంచి కాపాడగలిగితే ఆ పుణ్యం పురుషార్థం మీకు కూడా వస్తుంది. శివో.